హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన ఇంట్లో వంకాయ టమాటా కూర అండ్ టమాటా రసము. ఫస్ట్ మనము టమాటా రసము ఎలా చేసేసుకున్నామో చూసేద్దాం రండి. ఇదిగోండి టమాటాలు, ఇందులో మంచి మంచి కాయలు ఎన్ని ఉంటాయి పోను వేద్దాము. ఇదిగోండి చింతపండు నానబెట్టుకున్నాం కడిగి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెడదాం. ఫస్ట్ బాగానే ఉన్నాయి టమాటాలు. చూడండి, ఇప్పుడు బాయిల్ చేసుకున్నాము. చూడండి, చింతపండు బాగా కడిగి నానబెట్టేసినాను. చూడండి, ఉడికిపోయింది టమాటా. అంటే తోలు వచ్చేయాలి, ఇంతవరకు ఉడికితే చాలు. చూడండి, తోలు ఎలా వచ్చేస్తుందో. చల్లారనిద్దాము. ఇప్పుడు టమాటాలు బాగా చల్లారిపోయినాయి. చూడండి, వీటికి స్కిన్ తీసేద్దాం, తోలు తీసేద్దాం, తీసి పడేద్దాం. చూడండి, ఇట్లా వచ్చింది తోలు అంతా. తోలు అంతా ఉంటుంది రసంలో, అందుకని తోలు అన్నీ తీసేసినాను. చూడండి శుభ్రంగా. ఇప్పుడు ఇవి ఇంకా ఒకటి ఉంది, ఇప్పుడు ఇవి మిక్సీలో వేసేద్దాం. ఒకసారి దీన్ని మిక్సీ కొట్టి చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ కొట్టేసినాను. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసుకునేది. ఇప్పుడు చింతపండు రసము, మనం చింతపండు నానబెట్టి పెట్టినాం కదా, అది కూడా దీంట్లో వేసేది. ఇది రెడీ అయింది. ఇప్పుడు మనము పక్కన పెట్టేసి తెల్లగడ్డలు దంచుకున్నాం. ఇదిగో చూడండి, గార్లిక్, తెల్లగడ్డలు దంచుకున్నాం. చూడండి, మెత్తగా మెదిగిపోయినది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. చూడండి, ఇంత కొంచెంగా ఎండుమిరపకాయలు, ఇవి 2గా తుంచి పెడతాము. ఇప్పుడు చూడండి, ఈ స్పూను నేను వాడేది టీ స్పూను. దీంతో 2 స్పూన్లు జీలకర్ర పొడి. చూడండి, 2 స్పూన్లు నిండుగా జీలకర్ర పొడి. చూడండి, ధనియాల పొడి 1 స్పూను.
ఒక హాఫ్ స్పూను మెంతిపొడి. మళ్ళీ లాస్ట్లో రసం వేడెక్కుతుంది కదా, అప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు నేను మెజర్మెంట్ చూపెడుతున్నాను, హాఫ్ స్పూన్ సరిపోతుంది. మళ్ళీ మేము వేసేటప్పుడు చూపెడతాను. ఒక స్పూను మిరియాల పొడి. నేను ఇవన్నీ అయిపోయే కొద్దీ తెచ్చి వేయించి పొడి కొట్టి పెట్టుకుంటానండి, అందుకని డైరెక్ట్ రసంలో వేసేయడమే. ఇంకొంచెం హాఫ్ స్పూను కారపొడి వేద్దాం. అన్ని మసాలాలో ఇవే స్పూన్లు ఉన్నాయి నాకు. హాఫ్ స్పూన్ కారపొడి, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసినాము, మిరియాల పొడి వేసినాం కదా. ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ రసంలో వేసేద్దాం. ఇంకా ఇదన్నీ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో రసము తాలింపు పెట్టుకున్నాము, చూసేద్దాం రండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసాను చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. చూడండి, ఆయిల్ ఇంత వేస్తే సరిపోతుంది, రసానికి ఎక్కువ అవసరం ఉండదు. ఈ చిన్న గెంటితో గెంటిన రసం. ఆయిల్ వేడెక్కనిద్దాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని స్లోలో పెట్టేద్దాము, మాడిపోతాయి కదా ఆవాలు అవి. చూడండి, ఆవాలు ఒక స్పూన్, ఆవాలు చిక్కుతున్నాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు, ఇంకా ఫ్లేమ్ మీడియంలోనే ఉందండి. ఇది కొంచెం ఫ్రై అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసినాం అనుకోండి మాడిపోతాయి. కొంచెం తెల్లగడ్డ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ వేద్దాము ఎండుమిరపకాయ. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాము, విత్తనాలు లేకుండా వేద్దాము. ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు అన్నీ వేసేద్దాము. ఇప్పుడు మనము గెంటి వాడదాం. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. ఇంత వేస్తున్నాను, మళ్ళీ మనం చూసి అడ్జస్ట్ చేసుకున్నాం. కొంచెం మరగనిద్దాం, వేడవనిద్దాం. చూడండి, స్టార్ట్ అయింది, రసము మరుగుతుంది. ఇప్పుడు మనము వేయించి మెంతులు పొడి కొట్టి పెట్టుకుంటానండి నేను, అది హాఫ్ స్పూన్. ఇప్పుడు వేస్తేనే మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని వేసేద్దాం. ఇప్పుడు ఇంగువ ఒక చిటికెడు, ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర,
చూడండి, టమాటాలు అస్సలు కనపడలే కదా, ఎందుకంటే టమాటాలు మిక్సీ కొట్టేసినాము, తోలు ఎత్తి పడేసినాము. టమాటా తోలు అవి ఎట్లా వేస్తే తినేటప్పుడు అడ్డం వస్తాయని. రసం రెడీ అయిపోయిందండి, ఇంకొక మినిట్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు చూడండి, గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.